మీరు ఎప్పుడైనా గమనించారా? మనలో చాలా మంది ఏదైనా విషయం చూసి విని లేదా అనుభవించి మోటివేట్ అవుతాం, కానీ ఆ మోటివేషన్ ఎక్కువసేపు నిలవదు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ అదే నార్మల్ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోతాం. వై డస్ దిస్ హ్యాపన్? అసలు మోటివేషన్ ఎందుకు ఫేడ్ అవుతుంది? మన లైఫ్ ని సీరియస్ గా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో అది ఎందుకు జరుగుతుంది, అలాగే అలా జరగకుండా ఉండే సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం. సాధారణంగా మనం ఏదైనా విషయంలో ఫెయిల్యూర్ కి దగ్గరగా ఉన్నప్పుడు లేదా ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు మన మైండ్ లో ఒకే ఒక థాట్ రిపీట్ అవుతుంటుంది. అమ్మ ఏమనుకుంటుందో, నాన్నకు తెలిస్తే ఏం చేస్తారో, సొసైటీ ఎలా జడ్జ్ చేస్తుందో, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రాపర్ స్లీప్ కూడా రాకుండా చేస్తాయి. ఈ ఫియర్స్, ఈ టెన్షన్స్ చాలా మందిలో ఉంటుంది. బయటకి స్ట్రాంగ్ గా కనిపించిన లోపల మాత్రం మనం ఫుల్ ఆఫ్ డౌట్స్ లోనే ఉంటాం. నిజం చెప్పాలంటే ఇవన్నీ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చే థాట్స్. ఎందుకంటే లైఫ్లో అసలైన బ్యాటిల్ బయట వాళ్ళతో కాదు, మనతో మనం ఫైట్ చేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది అని, బట్ దట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. ఎస్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ ఎడ్యుకేషన్ అలోన్ కెనాట్ రన్ యువర్ లైఫ్. మనం చదువులోనే కాదు, మనల్ని ముందుకు నడిపించే ఇంట్రెస్ట్, ప్యాషన్స్, స్కిల్స్లో కూడా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాలి. అలా చేస్తేనే లైఫ్ రియల్లీ గ్రో అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది డిసిప్లిన్. చదువులో అయినా ఏ ఫీల్డ్లో అయినా మనకి సక్సెస్ ఇచ్చేది డిసిప్లిన్ మాత్రమే. డిసిప్లిన్ అంటే ఏంటి? సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఎవరు చూడకపోయినా, ఎవరు చెప్పకపోయినా మన పని మనం హానెస్ట్గా చేయడం. డిసిప్లిన్ లేకపోతే టాలెంట్ వేస్ట్ అవుతుంది. డిసిప్లిన్ ఉంటే మనం ఎంచుకున్న ఫీల్డ్లో బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్గా మారొచ్చు. అందుకే మన మనసులో ఒక డెసిషన్ స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నమ్మకపోయినా మనం అనుకున్నది కంప్లీట్ చేసి తీరాలి. ఇది కొంచెం స్టబర్నెస్గా అనిపించవచ్చు, కానీ అదే స్టబర్నెస్ మనకి ఎస్ ఐ కెన్ డూ దిస్ అనే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. దానికోసం మనకి మనమే లీడర్గా మారాలి. మన లైఫ్కి మనమే ఆర్డర్స్ ఇచ్చుకుని అవే ఫాలో అయ్యేలా డైలీ రొటీన్ని డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ లీడర్ అనేది పొజిషన్ కాదు, అది ఒక మెంటాలిటీ. అలా మనతో మనం బిహేవ్ చేసినప్పుడే మనం గ్రో అవుతాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డ్రీమ్స్ కోసం వర్క్ చేయగలం. చివరికి ఇంపార్టెంట్ విషయం ఒకటే, మన యాక్షన్స్ మీద, మన హ్యాబిట్స్ మీద, మన డిసిప్లిన్ మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ట్రూత్ని అర్థం చేసుకుని మన లైఫ్ని కాన్షియస్గా ముందుకు తీసుకెళ్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.